శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆత్మానుభవం కలిగిందని మాకు ఎలా తెలుస్తుంది? ఇది వారి ప్రశ్న. ఆత్మానుభవం అనేది ఒక పదార్థములా, అంటే ఏదో వస్తువు కనపడినట్టుగా, లేదా ఒక వస్తువును తింటుంటే అనుభవం కలిగినట్లుగా, చూస్తుంటే ఒక దృశ్యం కనపడినట్టుగా, ఆ దృశ్యము నుంచి అనుభవం దొరికినట్టుగా, వింటుంటే ఒక శబ్దం వినపడినట్లుగా, ఆ వినపడిన శబ్దం నుంచి ఇది ఫలానా అనేటువంటి అర్థం గ్రహించి అనుభవం కలిగినట్లుగా, చర్మానికి స్పర్శలు దొరికినట్టుగా, చల్లగాలి, వేడి గాలి, చల్లనీరు, వేడి నీరు, అలా స్పర్శలు తెలిసినట్టుగా, వాటి నుంచి ఒక అనుభవం దొరికినట్టుగా, స్త్రీ పురుష శారీరక సుఖములో ఒక సుఖము తెలిసినట్టుగా, దాని నుంచి ఒక అనుభవం దొరికినట్టుగా ఆత్మానుభవం ఉండదు. ఇది ముందు తెలుసుకోవాల్సింది. కాబట్టి ఆత్మానుభవం అంటే మేము అనంత ఆత్మశక్తి ఎరుకను పొందాము, మాకు ఆత్మానుభవం జరిగింది అని ఎలా తెలుస్తుంది అనేటువంటి ప్రశ్న అసలు మనం వేసుకోకూడదు. అది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది అనుభవమే కాదు, అసలు ఆత్మ అనుభవం కాదు, అది నిజం, సత్యం, ఉన్న స్థితి. అది ఈ అనుభవాలన్నీ అవ్వటానికి ఆధారంగా ఏదున్నదో అది ఆత్మశక్తి. అది మనలో ప్రాణశక్తిగా ఉన్నది. ఇప్పుడు మనకి కంటి ద్వారా చూడటం కానీ, చెవి ద్వారా వినటం కానీ, ముక్కు ద్వారా వాసన చూడటం కానీ, లేదా గాలి పీల్చుకోవటం కానీ, ఆహారం తినటం కానీ, శరీర స్పర్శలు కానీ, శారీరక సుఖములు కానీ, ఈ శరీరంతో మనం జీవించే జీవన విధానం కానీ, మనస్సు కదలికలు కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ, ఏదైనా కానీ ఉన్నాయి, లేదా అహంకారం కానీ, బుద్ధి విచక్షణ జ్ఞానము, తప్పు ఒప్పులు చెప్పటం కానీ, ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. ఎవరికి తెలుస్తున్నాయి? నాకు తెలుస్తున్నాయి. నా బుద్ధి ఇది తప్పని, ఇది రైట్ అని చెప్పింది, అది నాకు తెలుస్తుంది. తెలుస్తున్నది నాకు అనుభవం. ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. నా అహంకారం, నన్ను ఎవరో అన్నారు, అవమానించారు, బాధ కలిగింది, పొగిడారు, ఆనందం కలిగింది, నా రేంజే వేరు, నా స్టేటస్సే వేరు అనిపించింది. ఇది ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. ఇదంతా నాకు తెలుస్తుంది. కాబట్టి అది నా అనుభవం. అలా నేను కంటితో చూశాను, అసలు నాకు కళ్ళు ఉన్నాయని నాకు తెలుస్తుంది, అసలు నాకు చెవులు ఉన్నాయని నాకు తెలుస్తుంది, నాకు ముక్కు ఉందని నాకు తెలుస్తుంది, నాకు నాలుక ఉంది, దానికి రుచులు తెలుస్తాయని నాకు తెలుస్తుంది, నాకు శరీరం ఉందని నాకు తెలుస్తుంది, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారని నాకు తెలుస్తుంది, వీళ్ళ మధ్య ఆకర్షణ ఉందని నాకు తెలుస్తుంది. నేను నాకు తెలియబడుతున్నాను. నా మనసులో ఆలోచనలన్నీ నాకు తెలుస్తున్నాయి, నా మనసు పరుగులు నాకు తెలుస్తున్నాయి, నా మనసు గందరగోళం నాకు తెలుస్తుంది, నా మనసు యొక్క సుఖము, దుఃఖము, గజిబిజి, గందరగోళం, ఊహ, భయము, ధైర్యము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఇలా అన్నీ నాకు తెలుస్తున్నాయి. ఇవన్నీ ఎవరికి తెలుస్తున్నాయి? నాకు తెలుస్తున్నాయి. ఒక చెట్టు నాకు తెలిసింది, చెట్టును చూస్తున్నాను, నాకు తెలిసింది అన్నప్పుడు నేనేమనుకున్నానంటే, నేను ఈ శరీరం కాబట్టి నాకు బయట ఉన్న చెట్టు తెలిసింది, నాకు బయట ఉన్న మనుషులు తెలుస్తున్నారు, నాకు బయట ఉన్న వస్తువులు తెలుస్తున్నాయి, నాకు బయట ఉన్న ప్రపంచం తెలుస్తుంది. ఓకే, నాకు బయట ఉన్న పదార్థాలు తెచ్చుకొని తింటున్నాను, రుచి తెలుస్తుంది, బయట దృశ్యాలు చూస్తున్నాను, ఆ అనుభవం తెలుస్తుంది, బయట శబ్దాలు వింటున్నాను, అనుభవం తెలుస్తుంది. నాకు బయట ఉన్నవన్నీ నా ఇంద్రియముల ద్వారా నాకు తెలుస్తున్నాయి. అందుకని నేను శరీరం అనుకొని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాను. మరి నా శరీరం కూడా నాకు తెలుస్తుందిగా. నాకు కాళ్ళు ఉన్నాయని తెలుస్తుంది, నాకు చేతులు ఉన్నాయని తెలుస్తుంది. అంటే బయట ఒక మనుషులు ఉన్నారు, బయట మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి, పొట్లు ఉన్నాయి, గొట్లు ఉన్నాయి, బయట అనేకం ఉన్నాయని, సృష్టి ఉన్నదని ఎలా తెలుస్తుందో, సేమ్ అలాగే నాకు నా శరీరం ఉందని తెలుస్తుంది, కాళ్ళు ఉన్నాయని తెలుస్తుంది, శరీరం ఉందని తెలుస్తుంది, చేతులు, ముక్కు అంటే మొత్తం అవయవాలన్నీ తెలుస్తున్నాయి. పోనీ ఇది బయటదే తెలుస్తుందా అంటే కాదు, అనుభవాలు తెలుస్తున్నాయి, నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ తెలుస్తున్నాయి, నేను చూసిన దృశ్యాలన్నీ మళ్ళీ లోపల నాకు రిపీట్ అవుతున్నాయి. నేను కళ్ళు మూసుకుంటే కూడా ఇప్పటి వరకు నేను అనుభవించినవన్నీ రిపీట్ అవుతున్నాయి. నేను కళ్ళు మూసుకుంటే కూడా నా వాళ్ళు తెలుస్తున్నారు, నా శరీరం తెలుస్తుంది, నా మనసు తెలుస్తుంది, నా బుద్ధి ఇది తప్పు రైట్ అని చెప్పింది తెలుస్తుంది, నా అహంకారం తెలుస్తుంది,
నాలో సర్వము, నా గుణాలు, నా స్వభావం, నా ప్రవర్తన, నా గురించి నాకు మొత్తం తెలుస్తుంది. ఇదేంటి? బయటవన్నీ నాకు తెలుస్తున్నవంటే నా శరీరానికి బయట ఉన్నాయి కనుక, అది మనుషులైనా సృష్టిలో ఏదైనా నేను తెలుసుకుంటున్నా. కంటితో చూసి, చెవితో విని, ముక్కుతో వాసన చూసి, మొత్తంగా శరీరాన్ని ఉపయోగించి ఇట్స్ ఓకే. అది చాలా సహజంగా ఉంది. అందుకని నేను ఈ శరీరం అనుకుని వెళ్ళిపోతున్నా. మరి నా శరీరం కూడా నాకు అలా బయట ప్రపంచంలో అని తెలుస్తుంది ఏంటి? మొత్తం శరీరం తెలుస్తుంది, లోపల మనసు తెలుస్తుంది, దాంట్లో ఉన్న వందల వేల లక్షల ఆలోచనలు తెలుస్తున్నాయి. అలా నేను గ్రహించినవన్నీ మళ్ళీ లోపల తెలుస్తున్నాయి. అనుభవాలు తెలుస్తున్నాయి, అనుభూతులు తెలుస్తున్నాయి, పదార్థాలు తెలుస్తున్నాయి, దృశ్యాలు తెలుస్తున్నాయి, శబ్దాలు తెలుస్తున్నాయి, మొత్తం లోపల తెలుస్తుంది. మళ్ళీ నాకు నేనే చెప్పుకున్న మంచి చెడులు, బుద్ధి, విచక్షణ జ్ఞానం కూడా తెలుస్తుంది. చేయొచ్చు, చేయకూడదని చెప్పేది కూడా తెలుస్తుంది. నేనే నాకు చెప్పుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎందుకని నేనెవరు? ఆ తెలుసుకుంటున్నా నేను, నన్ను నేను తెలుసుకుంటున్నా నేనెవరు? నేను నాకే ఎలా తెలుస్తున్నాను అంటే, ఈ శరీరంతో నేను బయట ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను అనుకున్నంత వరకు నాకే అభ్యంతరం లేదు, చక్కగా ఉంది, అర్థమైపోయినట్టు ఉంది. అందుకే శరీరం నేను అనుకుని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాను. అంతవరకు చక్కగా ఉంది. మరి నా శరీరం, నా మనసు, నా బుద్ధి, నా అహంకారం కూడా నాకు తెలుస్తున్నప్పుడు ఎలా? ఆ నేనెవరు? నా బుద్ధిని తెలుసుకుంటున్న నేనెవరు? నా శరీరాన్నే తెలుసుకుంటున్న నేనెవరు? నా మనసునే తెలుసుకుంటున్న నేనెవరు? నా అహంకారాన్ని తెలుసుకుంటున్న నేనెవరు? నా సుఖదుఖాలనే తెలుసుకుంటున్న నేనెవరో అంటే అక్కడ ఎవరో కనబడతలేదు, కానీ తెలుస్తుంది. ఎంత స్పష్టంగా తెలుస్తుంది పరిశీలించుకుంటే అక్కడ లోపల కూర్చొని. మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని లోపల కూర్చొని పరిశీలించుకోవాలి. ఎంత స్పష్టంగా తెలుస్తుంది అంటే, బయట విషయాలను, అంటే శరీరంతో బయట కళ్ళతో దృశ్యాలను, చెవులతో శబ్దాలను, నాలుగుతో రుచులను, అలా బయట విషయాలను ఎంత స్పష్టంగా తెలుసుకుంటున్నానో, నేను కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక చోట ఏకాంతంగా కూర్చుంటే నేను నాకు అంత స్పష్టంగానే తెలుస్తున్నాను. నా ఆలోచనలన్నీ నాకు తెలుస్తున్నాయి, నా దుఃఖాలన్నీ నాకు తెలుస్తున్నాయి, నా భయాలన్నీ నాకు తెలుస్తున్నాయి, నా ధైర్యాలన్నీ నాకు తెలుస్తున్నాయి. ఇదేంటి? ఎవరికి ఎలా తెలుస్తుంది ఇది? నేను శరీరం అయితే, మరి నేను మనసు అయితే, నేను బుద్ధి అయితే, నేను అహంకారం అయితే, అవి నేనే అనుకుంటున్నాగా. ఈ శరీరం నేనే అనుకుంటున్నా, మనసు నేనే అనుకుంటున్నా, బుద్ధి నేనే అనుకుంటున్నా, అహంకారం నేనే అనుకుంటున్నా, నాలో ఉన్న సమస్తము నేనే అనుకుంటున్నా. అందుకని నేను అలా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నా. మనసులో వచ్చిన ఆలోచన ఏది పుట్టిందో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. బుద్ధి తప్పన్నా రైట్ అన్నా నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. లేదా కొంచెం బుద్ధిమంతుడు అనుకో, బుద్ధి చెప్పింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఏదో ఒకటి మొత్తానికి అన్నీ ఇది నేనే అనుకోను కదా నేను రోజు బతికేది, లోపల పుట్టిన ఆలోచనల ప్రకారమే జీవించేది. పోనీ చెడు చేయని మంచివాడిని అనుకుందాం, బుద్ధి మాట కూడా వింటున్నాను అనుకుందాం, చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. కానీ ఇది నేనే అనుకొని నేను జీవించుకుంటూ వెళ్ళిపోతున్నా. నేను ప్రశాంతంగా కూర్చొని ఎక్కడన్నా కళ్ళు మూసుకొని నన్ను నేను చూసుకుంటే నేను నాకు స్పష్టంగా తెలుస్తున్నా. ఎంత స్పష్టంగా అంటే, శరీరంతో నేను బయట విషయాలను ఎంత స్పష్టంగా అనుభవిస్తున్నానో అంత స్పష్టంగా తెలుస్తున్నా. నాకు నేనే తెలుస్తున్నా. నాకు నేనే తెలుస్తున్నాను అన్నప్పుడు తెలుస్తున్న నేనెవరో? శరీరము, మనసు, బుద్ధి, అహంకారం నాయన్ని. మరి తెలుసుకుంటున్న నేను ఎవరో? అక్కడ ప్రశ్న. ఆ ప్రశ్నకి ఆన్సర్ దొరికితే మీకు ఆత్మానుభవం అయిపోయినట్టు. ఏమంటే నాకు ఆత్మానుభవం అయిందని ఎలా తెలుస్తుంది అంటే, ఆ ప్రశ్నకి ఆన్సర్ మీకు దొరికితే, ఆ ప్రశ్నకి ఆన్సర్ దొరికితే ఏమవుతుంది అంటే, ఆ ప్రశ్నకి ఆన్సర్ దొరికితే నేను ఇక్కడ కూడా తెలుసుకుంటున్నాగా. అంటే ఈ శరీరం నేనని తెలుసుకుంటున్నా కాబట్టి శరీరం నాకు భిన్నమైంది. ఈ ఇంద్రియాలు నేనని తెలుసుకుంటున్నా, నాకు తెలుస్తుంది ఇంద్రియాలు నేనని, ఆ ఇంద్రియాల ద్వారా ఇవన్నీ అనుభవిస్తున్నాను కాబట్టి అవి నాకు భిన్నం, అవి నాకు వేరైనవి. నా మనసు నేనని తెలుసుకుంటున్నా, తెలుస్తుంది నాకు. ఆ మనసులో ఉన్న కోటాను కోట్లు తెలుస్తున్నాయి కాబట్టి అది నాకు వేరైంది. ఈ సుఖదుఖాలు, భయాలు, బాధలు అన్నీ నాకు తెలుస్తున్నాయి, భావోద్వేగములు అవన్నీ నాకు తెలుస్తున్నాయి, తెలుసుకుంటున్నాను నేను. కాబట్టి అవి నాకు వేరైనవి. ఎందుకంటే తెలుసుకునే వేరుగున్నాయి, తెలుసుకునేవాడు వేరుగున్నాడు. అహంకారం తెలుస్తుంది కాబట్టి అహంకారం వేరు, నేను వేరు, అది నాకు వేరైంది. బుద్ధి కూడా తెలుస్తుంది,
అది తప్పు ఇది రైట్ అని చెబుతుంది, అది కూడా తెలుస్తుంది. కాబట్టి అది నాకు వేరైంది. ఇప్పుడు నా బుద్ధి నాకు వేరు, నా అహంకారం నాకు వేరు, నా శరీరం నాకు వేరు, నా మనసు నాకు వేరు, నా ఆలోచనలు నాకు వేరు, నా భావోద్వేగాలు నాకు వేరు, మొత్తంగా అన్నీ నాకు తెలుస్తున్నాయి. కాబట్టి అవన్నీ నాకు వేరైనవే. ఇప్పుడు ప్రపంచంలో ఈ మనుషులంతా నాకు వేరైన వాళ్ళు అని ఎందుకు అనుకున్నా? వాళ్ళు నాకు బయట విడిగా ఉండి తిరుగుతున్నారు కాబట్టి నాకు తెలియబడుతుంది. అలా విడిగా కనపడుతున్నారు. ఆ చెట్లు వేరు, పుట్టలు వేరు, సృష్టి అంతా వేరు వేరు అని ఎందుకు అనుకుంటున్నాను? అది తెలియబడుతుంది అలా. మరి నేను కళ్ళు మూసి కూర్చుంటే నా లోపల కూడా సేమ్ అలాగే తెలియబడుతుంది. మరి నేను అది చూసుకోకుండా ఈ శరీరం నేను అనుకొని, ఈ శరీరానికి సంబంధించిన విషయాలు నాదనుకొని, ఆ సుఖం నాదనుకొని, ఆ దుఃఖం నాదనుకొని, ఆ భయం నాదనుకొని, ఆ ధైర్యం నాదనుకొని ఎలా జీవించేస్తున్నానండి? అవి కూడా నాకు వేరుగానే ఉన్నాయి. ఎందుకని అక్కడ తెలియబడుతున్నవి ఉన్నవి, తెలుసుకుంటున్నవాడు నా లోపల ఒకడు ఉన్నాడు. అది గమనిస్తే మనం, అందుకే లోపల వాడు కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు, మనమే కన్ఫ్యూజనల్గా జీవిస్తున్నాం. ఏమంటాడు తెలుసా లోపల వాడు? నా మనసు అంటాడు, నేను మనసు అండవు. నా బుద్ధి అంటాడు, నేను బుద్ధి అండవు. నా అహంకారము అంటాడు, నేను అహంకారం అండవు. నా ఆలోచన అంటాడు, నేను ఆలోచనలు అండవు. నాకు భయము అంటాడు, నేను భయం అండవు. నాకు ధైర్యము అంటాడు, నేను ధైర్యం అండవు. నాకు సుఖము అంటాడు, నేను సుఖం అండవు. నాకు సంతోషము అంటాడు, నేను సంతోషం అండవు. నాకు దుఃఖము అంటాడు, నేను దుఃఖం అండవు. మీరు గమనించండి, నా కాలు, నా చెయ్యి, నా ముక్కు ఇలాగే చెబుతాడు. అన్నీ మీరు చూసుకోండి, అన్నీ నావే అని చెబుతూ ఉంటాడు. పాపమాడు కరెక్ట్గానే ఉన్నాడు. వాడిని అసలు నా నేను పట్టుకోకుండా, అంటే నేను కూర్చోనుగా ప్రశాంతంగా, అసలు ఇవన్నీ నావి అంటున్నవాడు ఒకడు ఉన్నాడు. నా మనసు, నా బుద్ధి, నా అహంకారం, నా శరీరం, నా కాళ్ళు, నా చేతులు, నా ముక్కు, నా సంతోషం, నా భయం, నా దుఃఖం అంటున్న వాడిని పట్టుకోవాలి అంటే నేను కళ్ళు మూసి కూర్చోవాలి. ఎందుకని? నావి అంటున్న వాటిని నేను విడిగా చూడాలి. ఆడు మాట్లాడతాం కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు పాపం, కానీ నేను దాన్ని కలిపేసుకొని వాడి మాటలు కూడా వింటలా. ఇప్పుడు నా చెయ్యని చెబుతున్నాడు రోజు, ఏం కాదులే చెయ్య నేను అనుకొని నేను వెళ్ళిపోతున్నా. అసలు ఆ నా చెయ్య అన్న మీనింగ్ తీసుకోవట్లా, నా తల అన్న మీనింగ్ తీసుకోవట్లా, నా శరీరం అని మీనింగ్ తీసుకోవట్లా. ఇప్పుడు నా భర్త అన్నప్పుడు మళ్ళీ మీనింగ్ తీసుకుంటా, నా భర్త నాకు వేరుగా ఉన్నాడు. నా భార్య మీనింగ్ తీసుకుంటా, వేరుగా ఉంది. నా పిల్లల మీనింగ్ తీసుకుంటా, వేరుగా ఉంది. నా సంపదల మీనింగ్ తీసుకుంటా, వేరుగా ఉంది. ప్రపంచంలో సృష్టి అంతా వేరుగా ఉంది, అక్కడ మీనింగ్ తీసుకుంటా. ఆమె మీనింగ్ తీసుకుంటా. నేను, నాది, నావి అన్ని చక్కగా తీసుకుంటా. నేను ఈ శరీరం అనుకుంటా, నావన్నీ అదిగో సంపదలన్నీ, వస్తువులన్నీ నావనుకుంటా. నా వాళ్ళంటే కుటుంబ సభ్యులంతా నా వాళ్ళు అనుకుంటా. మిగిలిన వాళ్ళంతా బయట వాళ్ళు అనుకుంటా. మిగిలినవన్నీ బయటవి, నాకు సంబంధం లేదనుకుంటా. అలా అనుకుంటా. సంబంధ బాంధవ్యాలు ఉందో లేదో అనుకుంటా. స్పష్టంగా ఉన్నాయి, క్లారిటీగా ఉన్నాయి. కానీ అదే మాట చెబుతున్నాడు లోపలోడు కూడా. నా మనసు, నా బుద్ధి, నా అహంకారం, నా మనసు బాగోలేదు అంటున్నాడు. నా మనసు బాగోలేదండి, నా బుద్ధి సరిగ్గా అని చెప్పింది కానీ నేను వినలేదండి, నా బుద్ధి పనిచేసి చావలేదండి అని చెబుతున్నాడు పాపమాడు. నా బుద్ధి అంటున్నాడు, నా మనసు అంటున్నాడు, నా అహంకారం అంటున్నాడు, నా ఆలోచన అంటున్నాడు, నా భయం అంటున్నాడు, నా దుఃఖం అంటున్నాడు. కానీ నేను అక్కడ దాన్ని క్లారిటీగా తీసుకోవట్లా. ఎందుకు తీసుకోవట్లేదు అంటే, నేను ప్రశాంతంగా కూర్చొని ఆ నా అంటున్న వాడిని పట్టుకోకుండా వాడిని నాతో కలిపేసుకొని ఈ శరీరమే నేను అనేటువంటి భావాన్ని నేనే క్రియేట్ చేసేసుకొని, అంటే ఒక అసత్య భావాన్ని, వాడు సత్యాన్నే పలుకుతున్నాడు పాపం. ఆత్మశక్తో, ప్రాణశక్తో, లేదా దాని ఉనికో, ఎగ్జిస్టెన్సో ఆ నా నిజమైన నేను నాకు తెలుస్తున్నాను అన్నప్పుడు, నాకు తెలుస్తున్నాను ఎవరు? నేను. ఏం తెలుస్తున్నాను? నేను శరీరంగా తెలుస్తున్నాను, నేను మనసుగా తెలుస్తున్నాను, నేను బుద్ధిగా తెలుస్తున్నాను, నేను అహంకారంగా తెలుస్తున్నాను, నేను ఆలోచనలుగా తెలుస్తున్నాను, నేను భావోద్వేగాలుగా తెలుస్తున్నాను, నేను భయాలుగా, దుఃఖాలుగా, సుఖాలుగా, అన్ని రకములుగా నేను నాకు తెలుస్తున్నాను. నేను నాకు తెలుస్తున్నప్పుడు తెలియబడుతున్న నేనులు ఇన్నున్నాయి. శరీరం, మనసు, బుద్ధి, అహంకారం మొత్తం రకరకాల నేనులు ఉన్నాయి. ఈ నేనులన్నిటినీ తెలుసుకుంటున్న నేనెవరు? నాకు తెలుస్తున్నప్పుడు అక్కడ నాకు అంటున్న నేనెవరు? అది కదా ఒరిజినల్ నేను. దాన్ని నేను తెలుసుకోవట్లా. దాన్ని తెలుసుకుంటే ఆత్మానుభవం అవుద్ది. దాన్ని తెలుసుకోవాలి అంటే మీరు కళ్ళు మూసుకొని ఏకాంతంగా కూర్చోవాలి. పంచేంద్రియాలను ఉపయోగించకుండా కూర్చొని ఆ తెలుసుకుంటున్న నేనెవరో కనుక్కోవాలి.
దానికే ధ్యానము తపస్సు అన్నారు. అంటే తప్ప ధ్యానం అంటే రకరకాల ఊహలు ప్రక్రియలు మన కపోత కల్పితాలు కాదు, మన స్వయం సాధనలు మనం పెట్టుకునే కాదు. ధ్యానం అంటే నన్ను నేను చూసుకోవటం, నన్ను నేను తెలుసుకోవటం. నేను నాకు తెలుస్తున్నాగా, ఇది జగమెరిగిన సత్యమే, అందరికీ తెలిసిన సత్యమే ఇందులో. అందుకే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, అనంత ఆత్మశక్తి అనేది తెలియని విషయం కాదు, అసలు కొత్త విషయం కాదు. సాక్ష్యాధారాలతో సహా నీలో నిండిపోయి ఉన్న నీ సొంత విషయం. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగత చదువు. జస్ట్ నిన్ను తెలుసుకుంటున్నవాడు ఎవడో తెలుసుకు ఆడే నువ్వు, అదే ఆత్మానుభవం అంటే. నేను నాకు తెలుస్తున్నాను అంటున్నవాడు ఎవడో ఆయన పట్టుకో, కూర్చో ప్రశాంతంగా ఒక చోట కళ్ళు మూసుకో. ఇప్పుడు ప్రపంచంలో అన్నీ కావాలి కాబట్టి ప్రపంచంలో తిరుగుతున్నాం, శరీరాన్ని వేసుకొని పోతున్నాం. రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాం, కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుంటాం, ఏం కావాలంటే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకుంటాం. భార్యతో కబుర్లు చెబుతాం, ఎందుకని ఇంకో శరీరం. భర్తతో కబుర్లు చెబుతాం, ఇంకో శరీరం. పిల్లలతో కబుర్లు చెబుతాం, ఇంకో శరీరాలు. స్నేహితులతో కబుర్లు చెబుతాం, ఇంకో శరీరాలు. తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకో శరీరాలు. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు, ఇంకో శరీరాలు. చెట్టు పుట్ట చేమ గుట్ట ప్రకృతి అంతా వేరే 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 రూపాలు, శరీరాలు. జంతువులన్నీ వేరే శరీరాలు. ఓకే, అది బాగానే ఉంది, అదంతా బాగానే ఉంది. నేను వేరే శరీరం, వాళ్ళు వేరే శరీరాలు. అక్కడ దాకా చాలా స్పష్టంగా క్లారిటీగా జీవిస్తున్నాం. అదంతా సత్యమైన జీవితమే మనం జీవించేది. అందులో చెడు చేయకుండా ఉంటే చాలు, ఎందుకంటే అందరూ మనలాంటి మనుషులే కాబట్టి. అక్కడికి స్టోరీ ముగిసిపోయింది. స్టోరీ అసలు ఇక్కడ మొదలైంది. ఎక్కడ తప్పుగా జీవిస్తున్నాము అంటే, సేమ్ బయటకు ఎలా నాకు తెలుస్తున్నాయో అలా నేను నాకు తెలుస్తున్నా. నాకు శరీరం ఉందని నాకు తెలుస్తుంది, నాకు మనసు ఉందని నాకు తెలుస్తుంది, నాకు బుద్ధి ఉందని నాకు తెలుస్తుంది, నాకు అహంకారం ఉందని నాకు తెలుస్తుంది. ఎలా? నాకు భార్య ఉందని నాకు తెలిసినట్టు, నాకు భర్త ఉన్నాడని నాకు తెలిసినట్టు, నాకు పిల్లలు ఉన్నారని నాకు తెలిసినట్టు, నాకు సంపదలు ఉన్నాయని నాకు తెలిసినట్టు, నాకున్న సమస్తము నాకు తెలిసినట్టు, నేను నాది నావి అని నాకు తెలిసినట్టు, ఇవి మాత్రమే నావి, మిగిలినవన్నీ నావి కాదు అని మొత్తం ప్రపంచం, సృష్టి, విశ్వం అంతా నాకు తెలిసినట్టు. అలా నేను నాకు తెలుస్తున్నా. నా శరీరం ఉందని నాకు తెలుస్తుంది, నా మనసు ఉందని నాకు తెలుస్తుంది, నా బుద్ధి ఉందని నాకు తెలుస్తుంది. చెప్పిందే చెబుతున్నాను అనుకోబాకండి, మొత్తం రహస్యం అంతా ఇక్కడే ఉంది. ఎన్నిసార్లు ఏదన్నా రహస్యం ఇక్కడే ఉంది. అలా నా సమస్తం నాకు తెలుస్తున్నాయి. నా ఆలోచనలు తెలుస్తున్నాయి, నా భయాలు తెలుస్తున్నాయి, నా భావోద్వేగాలు తెలుస్తున్నాయి, నా భవిష్యత్తు ప్రణాళికలు తెలుస్తున్నాయి, నా గతపు నన్ను వెంటాడుతున్న గతం తెలుస్తుంది, గతంలో గడిచిపోయినవి తెలుస్తున్నాయి. మొత్తంగా నేను నాకు తెలుస్తున్నా. మరి నేను నాకు తెలుస్తున్నాను కదా, ప్రపంచాన్ని తెలుసుకుంటూ రోజు ఇంత జరుగుతున్నాను కదా, వృత్తి వ్యాపార ఉద్యోగాలని, బతుకని, జీవితం అని, ఇంద్రియ సుఖాలని, శరీర సుఖాలని, మనోసుఖాలని, అహంకారం అని తిరుగుతున్నా కదా. మరి నేను నాకు తెలుస్తున్నప్పుడు కాసేపు ఇక్కడ కూడా తిరుగు, ఈ లోకంలో కూడా తిరుగు, కళ్ళు మూసి కూర్చో. దాన్నే ధ్యానము అన్నారు, దాన్నే తపస్సు అన్నారు. బయటది నువ్వు తెలుసుకుంటుంది ఓకే, శరీరం వరకు ఓకే, అక్కడ వరకు అంత కరెక్ట్గా ఉంది. అవన్నీ నాకు తెలుస్తున్నాయి కాబట్టి నేను ఈ శరీరం అనుకొని వెళ్ళిపోతున్నా. ఈ శరీరం నేను అనుకుంది ఎక్కడ వరకు? ప్రపంచం నాకు తెలుస్తున్న వరకు. కానీ శరీరం కూడా నాకు తెలుస్తున్నప్పుడు మళ్ళీ నేను మాట్లాడేటప్పుడు ఇది నా చెయ్యి, ఇది నా కాలు, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా అహంకారం, ఇది నా చిత్తమని లోపల బయట అన్నీ చెబుతున్నప్పుడు అప్పుడు ఇది కూడా నావేని విడిగా చెబుతున్నాను కదా. నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా సంపదలు, నా ఆస్తిపాస్తులు అన్నట్టు. మరి లోపల కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు కదా. ఈ శరీరం నాది, బుద్ధి నాది, మనసు నాది, ఇది నేను కాదు. ఈ అహంకారం నాది, భావోద్వేగాలు నావి, భయాలు నావి, ఆదుర్దాలు నావి, టెన్షన్లు నావి, ఒత్తిళ్ళు నావి, ఈ కంగారు నావి, ఆందోళనలు నావి, ధైర్యం నాది, సంతోషం నాది అని లోపల కరెక్ట్గానే చెబుతున్నాడుగా. నేనెందుకు కలిపేసుకొని అవన్నీ నేనే అనుకుంటున్నాను? ఇక్కడ దెబ్బతిన్నా. నేను బయట ప్రపంచంలో, బయట సృష్టిలోకి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నా, నాలో నేను వచ్చినప్పుడు దెబ్బతిన్నా. ఎక్కడ దెబ్బతిన్నానంటే, నావే అంటున్నా నన్ను నేను కనుక్కోవట్లా. మొత్తం ప్రపంచాన్ని కనుక్కుంటాను, ప్రపంచాన్ని వేలేస్తానని రోడ్ల మీద తిరిగేస్తున్నా. ఇటు చూడండి, నేను నాకు తెలీదు, మొత్తం ప్రపంచం నాకు తెలుసు అని చెబుతున్నా అందరికీ. నేను బతికేస్తాను, తెలియగలదాన్ని రోడ్ల మీద తిరుగుతా, చక్కగా నాకు కావాల్సినవన్నీ పొందుతా, ఆ పొందలేని నాటికి ఎత్తుకుపోయి ఎత్తులేస్తా, చెడులు చేస్తా, మంచిలు చేస్తా, తిరిగేస్తున్నా. కానీ నన్ను నేను తెలుసుకోవట్లా. నీ లోపలోడు కూడా ఇవి నావే అని చెబుతున్నాడు తప్ప ఇవి నేను అని చెప్పట్లేదు. ఇవి నావి అని చెబుతున్న వాడిని పట్టుకో. శరీరం నాది, మనసు నాది, బుద్ధి నాది, అహంకారం నాది, ఇవన్నీ నావే అని చెబుతున్నవాడు ఎవడో, చెయ్యి నాది, కాలు నాది, ముక్కు నాది అని విడివిడిగా ఇది నాది నాది అని చెబుతున్నవాడు ఎవడో,
వాడిని పట్టుకో. వాడే నీ నిజమైన నేను. అందుకే నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఏంటి? నీ నిజమైన నేను తెలుసుకోమన్నారు. అదే ఆత్మానుభవం, అదే మోక్షం. అది తెలుసుకుంటే కదా. అది తెలుసుకోవడానికి తపస్సు, ధ్యానం. మళ్ళీ ఇక్కడ తపస్సులో రకరకాలు తెచ్చేశారు. ఇంకా రకరకాలు చేయకూడదు, నువ్వు ఒకటే చేయాలి. నువ్వు నీకు తెలియబడుతున్నావు, శరీరముగా, మనసుగా, బుద్ధిగా, అహంకారముగా, భావోద్వేగాలుగా, ఎన్నైనా వాటిని గమనిస్తూ వీటన్నింటినీ తెలుసుకుంటున్న వాడెవడు నీలో, వాడు నువ్వు. ఆ ప్లేస్లోకి వెళ్ళి కూర్చో, వాడిని పట్టుకో. అదే ఆత్మానుభవం, అదే మోక్షం. అప్పుడు నీకే తెలిసిపోద్ది నువ్వు పట్టుకున్నాక. నువ్వు పట్టుకోకుండా తెలియదు. అందుకని వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి కాదు, వీరి వీరి గుమ్మడి పండు నేనెక్కడున్నాను, నేను అసలైన నేనెవరు, నా నిజమైన నేనేంటి, నేను అంటుంది ఎవరు అసలు? శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు. ఎందుకంటే అదంతా నాది అనేది స్పష్టంగా చెబుతున్నాడు లోపల. మరి నేనెవరో అనేన్ని పట్టుకో. నేను పట్టుకుంటే ఆట అయిపోయింది. అదే ఆత్మానుభవం, అదే మోక్షము. ట్రై చేసి చూడాలా తెలుస్తుంది. ఒకవేళ ఆ ట్రై చేయటంలో సందేహం వస్తే అడగండి. మళ్ళీ చెబుతున్నా, ధ్యానము, తపస్సులు, సాధనలన్నీ దీనికోసమే. నన్ను నేను తెలుసుకోవటం కోసం. నాకు తెలియబడుతున్నవి నేను కాదు, అవి నాకు భిన్నమైనవి. నాకు తెలియబడేది ఏదైనా నాకు భిన్నమైంది, అందుకే అది నాకు తెలియబడుతుంది. కాబట్టి ఇప్పుడు నేనెవరో, అసలు నేనెవరు, నిజమైన నేనెవరు? నేను ఇప్పుడు మిథ్యానేయంలో కూర్చొని శరీరం నేను అనుకుంటున్నా, మనసు నేను అనుకుంటున్నా, బుద్ధి నేను అనుకుంటున్నా, అహంకారం నేను అనుకుంటున్నా, మొత్తం ఇవన్నీ కలిపి నేను అనుకుంటున్నా. కాదు, అవన్నీ నాకు తెలియబడుతున్నవి. అసలు నేనెవరు? అందుకని ధ్యానమో, తపస్సు, సాధన ఎలా సాగాలంటే ఏకాంతంలో కూర్చొని తెలియబడుతున్న వాటిని అన్నింటినీ విడిగా చూస్తూ, తెలుసుకుంటున్న వాడెవడనో జాగ్రత్తగా ఒడిసిపెట్టుకో. తెలియబడుతున్న వాటి వైపు వెళ్ళక. అదే ఉంది, శరీరం, మనసు అవేగా. బయట విషయాలు చెట్టు పుట్ట చామ ఎలా తెలియబడుతున్నాయో, శరీరము, మనసు, బుద్ధి, అహంకారం అన్నీ అలాగే తెలియబడుతున్నాయి. ఆ తెలియబడుతున్న విషయాలను తెలుసుకుంటున్నది నువ్వు. అదే ఆత్మానుభవం. వాడిని పట్టుకో. అక్కడ ఇంకా నువ్వు వాడిని పట్టుకోవాలంటే మరి నువ్వేయో వేరే వేరే సాధనలు చేస్తే, ధ్యానంలో రకరకాల ధ్యానాలు చేస్తే, రకరకాల ఆధ్యాత్మిక సాధనలు, భౌతిక సాధనలు, దైవ సాధనలు, దేవతా సాధనలు ఏం చేస్తే నీకు ఇది అసలు ఎందుకు దొరుకుద్ది? చాలా సింపుల్. ఇది నీ ఇంట్లో నువ్వు కూర్చొని నీ లోపలికి నువ్వు వెళ్ళిపోయి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఏకాంతంగా కూర్చొని నీ లోపల నువ్వు వెళ్తే నీకు దొరికిపోద్ది. ఇవాళకైతే రేపు కాకపోతే వెళ్ళండి, ఈ నెలకైతే వచ్చే నెల, 6 నెలలకో సంవత్సరానికో మొత్తానికి నీకు తెలుస్తావు. ఎందుకంటే స్వచ్ఛమైన వాడుక భాషలో, తెలుగులోనే మాట్లాడుకున్నాం మనం. అర్థం కాని భాషలో అసలు ఏం మాట్లాడుకోవాలి? ఒకసారి ట్రై చేసి చూడండి, చక్కగా మనకు తెలుస్తాం. అది ఆత్మానుభవము. అలా తెలుస్తుంది. సందేహాలుంటే అడగండి. విపరీత ధోరణులకు వెళ్ళకండి. ఇది చాలా సహజమైన విషయం. అలానే ఇదంతా చెప్పాను కదా, అదేదో గొప్ప ఆత్మానుభవం, నేను నన్ను తెలుసుకుంటాను అనేదో నాకు అర్థమైపోయిందని అస్సలు అనుకోబాకండి. శరీరం సత్యం, దీంతో ఎలాగే జీవించాలి ప్రపంచంలో. కానీ శరీరంతో జీవించటం సత్యమని చెబుతున్నా. శరీరం నువ్వని నేను చెప్పట్లా, అసలు ఎవరూ చెప్పలా. ఆత్మజ్ఞాన మార్గంలో ఆ మాట ఎవరూ చెప్పట్లా. నువ్వు అనుకోని భ్రమతో జీవిస్తున్నావని చెబుతున్నారు. కానీ శరీరంతోనే జీవించాలి. జీవన విధానం తప్పు కాదు, సృష్టి తప్పు కాదు. ఇప్పుడు ఈ సృష్టిలో యథాతథంగా ఉన్నవన్నీ కరెక్టే, జరుగుతున్న జీవితం అంతా కరెక్టే, ఇది ఇలాగే జీవించాలి, కుటుంబ జీవితం కరెక్టే, పిల్లలు కరెక్టే, అన్నీ కరెక్టే, వృత్తి వ్యాపార ఉద్యోగాలు అన్నీ కరెక్టే, అన్నీ చేసుకుంటూ అన్నీ జీవించాలి. ఒక్కటే చేయకూడదు. తప్పు ఏంటి ఇందులో అంటే తప్పులు చేయకూడదు, చెడు చేయకూడదు. దేశకాల పరిస్థితుల ధర్మాలు మంచిని పాటించాల్సిందే. అలా పాటిస్తూ నిన్ను తెలుసుకో. మళ్ళీ ఒకవేళ మళ్ళీ తెలుసుకోమంటే మీరు అటువైపు వెళ్ళి అదంతా తప్పు అనుకుంటారేమని అంటున్నా. కాదు, అదంతా రైట్లోనే సాగుతుంది. కానీ తప్పు ఎక్కడ వచ్చిందంటే, నా లోపలికి వెళ్ళి నేను నాకు తెలియబడుతూ ఇవి నావేని అంటున్న విషయాలను కూడా, నా చెయ్యి, నా ముక్కు, నా కాళ్ళు, నా మనసు అంటుంది కూడా పట్టించుకోకుండా అవన్నీ నేనేని కలగాపులగం చేసుకు ఎలా బతుకుతున్నాను, అంత కన్ఫ్యూజన్లోకి ఎలా అయ్యాను. అక్కడ నాది అని ఇంకోటి చెబుతున్నాడు కదా, వేరే వాళ్ళు లోపల ఉన్నారు కదా, నేను, నా అసలైన నేను ఇంకోటి ఉంది కదా అని ఆ అసలైన నేను పట్టుకోండి, అంతే, సింపుల్. అక్కడెక్కడో మిక్సింగ్లో తప్పు జరిగిపోయింది, కలిపికెళ్ళిపోతున్నాం మనం. అది మన అవగాహన లోపం. మన అవగాహన లోపాన్ని ఇప్పుడు సరి చేసుకుందాం. సరి చేసుకునే ప్రాసెస్ పేరు ధ్యానము, తపస్సు, సాధన. కాబట్టి లోపల కూర్చొని చూసుకోవడం అంతే. చూసుకుంటూ తెలియబడుతున్న విషయాలను వదిలేసి
తెలుసుకుంటున్న వాళ్ళను పట్టుకోండి. మీరు స్త్రీలా పురుషులా ఎవరైనా సరే ట్రై చేయండి. సందేహం వస్తే మళ్ళీ తప్పకుండా అడగండి. ఈ ఛానల్లో ఈ శీర్షికలు క్లుప్తంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఆధ్యాత్మిక చదువు అనే ఛానల్. కొంచెం పెద్ద పెద్ద శీర్షికలన్నీ పాత విధానంలో డివైన్ ప్లానెట్లోనే వెళుతూ ఉన్నాయి. సందేహాలు మీరు ఎక్కడైనా అడగచ్చు, అక్కడైనా అడగచ్చు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.